అమెరికాకి వెళ్ళడంలో తప్పు లేదు, చదువుకోవడంలో తప్పు లేదు, ఉద్యోగం చేయాలనుకోవడంలో తప్పు లేదు. కానీ చదువు పేరుతో వేరే పనికి వెళ్తే సమస్య, లేదా చదువుకోవడానికి వెళ్ళి వేరే పనులు చేసినా సమస్య. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం క్లియర్గా ఓ సూచన చేసింది. దాదాపు 4 రోజుల సస్పెన్షన్ తర్వాత విదేశీ విద్యార్థులు చదువుకి జూన్ 18 నుంచి వీసాల దరఖాస్తులు అందుబాటులోకి తీసుకొచ్చిన అమెరికా విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. విద్యార్థి వీసాలకు ఆసక్తి ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. ఏ అవసరానికైతే మీరు దరఖాస్తు చేశారో దానికే ఆ వీసాను వాడుకోవాలి. ఇక్కడికి వచ్చి చదువును వదిలేయడం, క్యాంపస్లను ధ్వంసం చేయడం వంటివి చేయకూడదు. మా ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటుంది. వలస చట్టాల ఆధారంగా ఈ పాలసీలు నిర్ణయిస్తాం. ఇదంతా కేవలం మా పౌరులను రక్షించడానికే కాదు, మీతో పాటు చదువుకుని ఇతర విద్యార్థులను కాపాడడానికి కూడా అవసరమని హౌస్టన్ తేల్చి చెప్పింది. సోషల్ మీడియా వెట్టింగ్ ప్రక్రియ కోసం విద్యార్థి వీసాలను కొన్నాళ్ళు నిలిపేసిన విషయం తెలిసిందే. కొత్త దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్ అన్నింటికీలో పబ్లిక్ వ్యూ ఆప్షన్ ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలని అమెరికా సూచించింది. దీన్ని పాటించకపోతే దరఖాస్తు తిరస్కరిస్తామని, అట్లాంటి వాళ్ళు తర్వాత కూడా అమెరికాకు వచ్చే అవకాశం ఉండదని తేల్చి చెప్పింది. మరో విద్యార్థి వీసాలకు పరిమిత కాల గడువు విధించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనలతో విదేశీ విద్యార్థులు కొత్త గుబులు పట్టుకుంది. F1, J1 వీసాల మీద అమెరికాలో ఉంటున్న వాళ్ళ మీద దీని ప్రభావం పడబోతోంది.